Good morning, friends. Welcome to Madrapuri Winning Team channel. I am Rajeshri from Madrapuri Beauty and Makeup Academy. నేను బ్యూటిషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్, వెస్టీజ్ నుంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. సో మీకు ఈ రోజు నా లీడర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను ఒక ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. హెయిర్ ఆయిల్, అష్యూర్ హెయిర్ ఆయిల్, వెస్టీజ్ ప్రోడక్ట్ అనమాట. వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఎలా మనకి యూసేజ్ ఉంటుంది అండ్ దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, సో మనకి ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది నేను చెప్పబోతూ ఉన్నాను. అష్యూర్ హెయిర్ ఆయిల్ చూడండి లీడర్స్, ఇది సో దీని గురించి ఏంటంటే, ఇది మనకి కొబ్బరి నూనె మాత్రం కాదు, ఇది హెయిర్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కాదు. మనకి దీన్ని ఆర్నికా మొక్కలు అండ్ టీ ట్రీ ఆయిల్ నుంచి తీస్తారు. ఆర్నికా మొక్కల్లో చాలా ఔషధ గుణం ఉంటుంది. మనకి పూర్వం గేదెలు, గొర్రెలు మందలుగా వెళ్ళి ఆవులు ఇవన్నీ కూడా కొండల్లో కోనల్లో మేచేవంట. సో అప్పుడు మనకి వాటికి ఏమైనా కూడా కాళ్ళకి పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి తినడం వల్ల, కేవలం అవి తినడం వల్ల అవి హీల్ అయిపోయేవట. అంటే అంత ఔషధ గుణం ఉండేదంట. సో అలాంటి ఆర్నికా మొక్కల నుంచి, పొల్యూషన్ లేని ప్రదేశం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి మనకి అందిస్తూ ఉన్నారు. అండ్ టీ ట్రీ చెట్టు నుంచి అండ్ మనకి ఏదైనా మనం డై వేసుకోవాలంటే కూడా డికాషన్ విత్ మిక్స్తో చేస్తూ ఉన్నాము. ఎందుకంటే గ్రే హెయిర్ కలరింగ్ రావడం కోసం. కానీ మనకి దానివల్ల కూడా కెమికల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా కూడా టీ పొడిలో ఉండే కెమికల్ వల్ల కూడా కలర్ అనేది దిగుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్ టీ ట్రీ చెట్టు నుంచే మనకి ఆయిల్ తీస్తూ ఉన్నారనమాట. అవి రెండు కలిపి మనకి ఇచ్చారు. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే, డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తేనే స్ప్రెడ్ అవుతుంది అండ్ షైనింగ్ ఉంటుంది. ఇంకొకటి మళ్ళీ జిడ్డు ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ కూడాను. ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా, కాళ్ళు చేతులు పిల్లలకి లాగిన అండ్ పొట్ట బిగదీసిన చిన్న చంటి పిల్లలకు కూడా పొట్ట మీద అప్లై చేయడం వల్ల కూడా పెయిన్ అనేది లాగుతుంది. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే మైగ్రేన్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి ఆయిల్ వాడడం వల్ల అది మనకి జిడ్డుగా ఉండదు, రెగ్యులర్గా జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆయిల్ వాడడం మానేశారు. మాడ మీద చలవలేక కళ్ళు కూడా దెబ్బతింటూ ఉన్నాయి, సైడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో రెగ్యులర్గా ఇది వాడినా కూడా బయటికి కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే జిడ్డుగా కనిపించదు. షైనీ లుక్ వచ్చినప్పుడు, హెయిర్ ఫ్రెష్గా కనిపించినప్పుడు మనం ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే కంటికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా నివారించవచ్చు, మైగ్రేన్ కూడా తగ్గుతుంది. సో ఇన్ని రకాలుగా రిజల్ట్ ఉన్న ఈ ఆయిల్ ఒక్కసారి వాడి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో మీకే తెలుస్తుంది. సో థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.